వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్రగదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థజ్ఞానలబ్ధయే. రెండవ సిరీస్ మనం పాంచరాత్రాగమం గురించి మాట్లాడడంలో ప్రారంభం చేసి రెండవ సిరీస్ని మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఆగమం అంటే చెప్పుకున్నాం. మనం అంటే ఒక ఆగమాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కాసింత మిగతా గ్రంథాల గురించి కూడా కొంత అవగాహన పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. మనం బయట మాట్లాడేటప్పుడు మన ఒక పాంచరాత్ర ఆగమం ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయని. అదొకటే కాదు, కేవలం వైష్ణవ ఆగమాలు కాదు, శైవ ఆగమాలు ఉన్నాయని. శైవ ఆగమాలే కాదు, బౌద్ధ జైన ఆగమాలు ఉన్నాయని కూడా మనం మొన్న మాట్లాడుకున్నాం సిరీస్ 1లో. బౌద్ధ ఆగమాల గురించి కాస్త మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. బోధిసత్వులు అని బుద్ధుడి తర్వాత నుంచి మొదలైన వాళ్ళంతా కూడా వజ్రయానము అని, హీనయానం అని అట్లాగా ఆగమాల గురించి వాటిని కూడా మనం ఆగమమే అంటామని చెప్పుకున్నాం. అట్లాగే వైదిక అవైదిక అని మనం చెప్పుకున్నాం. ఇటు పాంచరాత్ర, వైఖానస, శైవ, శాక్తేయ, సౌర ఇత్యాది ఆగమాలన్నీ కూడా వైదిక ఆగమాలు. ఎందుకంటే వేదాన్ని విశ్వసించి వేదమంత్ర ప్రమాణంతో నడుస్తాయి. ఇక అవైదిక ఆగమాలు రెండు బౌద్ధం, జైనం ఉండేవి. కల్పితం అని కూడా మనం అనుకున్నాం వాటి గురించి మాట్లాడుతూ. బౌద్ధ ఆగమాల గురించి మనం మాట్లాడాం లాస్ట్ సిరీస్లో. ఇప్పుడు జైన ఆగమాల గురించి కొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జైన సంప్రదాయాలు రెండు కదా, తెలిసే ఉంటుంది మీ అందరికీ. ఒకటి దిగంబర, రెండు శ్వేతాంబర అని రెండు విధానాలు మనకి జైనంలో కనిపిస్తాయి. జైన మతంలో ఈ రెండు ఉన్నాయి. ఈ జైన మతంలో రెండులో శ్వేతాంబర సంప్రదాయం ప్రకారం ఆగమ గ్రంథాలన్నింటినీ వాళ్ళు అంగీకరిస్తారు. వాళ్ళకు ఉండే గ్రంథాలన్నింటినీ వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ దిగంబర సంప్రదాయం ప్రకారం ఆ మొట్టమొదటిగా ఉండే ఆగమాలన్నీ నశించిపోయాయి. ఆ ఆగమాలని ఇప్పుడు లేవు, కానీ పురాతన గ్రంథాలున్నాయి అని వాటిని అనుసరించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా ఒక 12 ఆగమాల గురించి మనకి ఈ శ్వేతాంబర జైనం ఒక 45-46 ఆగమ గ్రంథాలుంటే ఒక 12 అంగాలుగా వాళ్ళు జైన మతావలంబులు చెప్పుకుంటారు. శ్వేతాంబరులు వాళ్ళు చెప్పుకుంటారు. ఆచారాంగ సూత్రం అని, అంటే అదొక సన్యాసులు వాళ్ళ నియమాలను కల్పించే ఒక ఆగమ గ్రంథం. సూత్రకృతాంగ సూత్రం అని, అంటే నైతికమైన బోధనలు ఎట్లా ఉండాలి, ఏం చేయాలని చెప్పే వాటి గురించి చెప్పేది రెండవది. ఇక మూడవది స్థానాంగ సూత్రం అని, ధార్మిక విషయాలు, ధర్మాధర్మ జ్ఞానం ఉంటుంది కదా, ఏది చేయాలి ఏది చేయకూడదు అది చెప్పే విషయాలన్నీ కూడా అదిని. ఇక సమవాయాంగ సూత్రం అని, ఇది మనం చరిత్రలో కూడా చదువుకున్నాం. జైనులు మ్యాథమెటిషియన్స్ అని, బాగా మంచి లెక్కల్ని వాళ్ళందరూ మనకి బాగా నేర్పారని కూడా చరిత్ర చెప్తుంది మనకి. ఆరుద్ర గారు సమగ్ర ఆంధ్ర సాహిత్యం అని ఒక 12 గ్రంథాలు రాశారు. దాంట్లో ఈ జైనుల యొక్క వాళ్ళ యొక్క కావ్యాలు, వాళ్ళ సిద్ధాంతాలు మాట్లాడుతూ వారు చెప్పుకొస్తారు కొంత వీటి గురించి. ఆ తర్వాత భగవతి సూత్రమని, దాంట్లో తత్వచర్చ చేస్తూ ఉంటారు. జ్ఞాత ధర్మ కథాసూత్రమని, ఉపదేశాత్మక కథలు మన పురాణాల్లాగా. ఉపాసక దశాంగ సూత్రమని, గృహస్థులు ఏ నియమాలు పాటిస్తూ గృహస్థ జీవనం గడపాలి అని చెప్పడానికి. ఇక అంతఃకృత దశాంగ సూత్రమని, ఇదేమిటంటే మోక్షాన్ని పొందిన సన్యాసుల కథలు. ఈ జైన దిగంబరంలో ఉండే సన్యాసుల కథలన్నీ దాంట్లో చెప్పబడతాయి. అనుత్తరోపపాతిక సూత్రమని, తర్వాత వచ్చే ఉన్నతమైన జన్మలు ఎట్లా ఉంటాయి అని. ఇక ప్రశ్న వ్యాకరణ సూత్రాలు, దీంట్లో ఒక 5 మహావ్రతాలని వాళ్ళు చెప్పుకుంటారు. విపాక సూత్రం అని, కర్మ ఫలితాలు ఏం చేస్తే ఏమొస్తుంది అని. దృష్టివాద సూత్రం అని ఒక తాత్విక గ్రంథం. ఇట్లా ఒక 12 ఆగమాల గురించి వారు మాట్లాడుతూ వాటికి సహాయంగా ఇంకో 2 ఉపాంగాల్ని, ఔపపాతిక సూత్రం అని, జీవాభిగమ సూత్రము అని అట్లా దాని గురించి మాట్లాడతారు. ఇవి కాక మళ్ళీ చిన్న చిన్న గ్రంథాలు ఉన్నాయి వాళ్ళకి, వాటిని ప్రకీర్ణక సూత్రాలని మాట్లాడుకుంటారు. ఇంత జైన మతంలో కనిపిస్తోంది. మళ్ళీ మూల సూత్రాలు వేరు. మళ్ళీ దిగంబర సంప్రదాయ అభిప్రాయంలో వాళ్ళు
ఈ శ్వేతాంబరుల్ని అంగీకరించరు కదా, వాళ్ళకంటూ మళ్ళీ ఇంకొక రకమైన గ్రంథాలని అనుసరిస్తారు వాళ్ళంటే. దీనికి ముందున్న పురాతన గ్రంథాలను అట్లాగా షట్టండాగమం అని, కాషాయ పాహుడు అని ఇట్లాగా కొన్ని ఆగమాల్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఇట్లాంటి గ్రంథాలతో నిండిపోయింది జైన మతం కూడా. అంటే ఆగమ గ్రంథాలు ఇన్నున్నాయి వాళ్ళకు కూడా. ఇంత ఆగమము వాళ్ళకి నడుస్తుంది. కేవలం పాంచరాత్రంలో ఉన్న వాళ్ళకి పాంచరాత్రం ఒకటే అనుకునే వాళ్ళు ఉన్నారు. పాంచరాత్రం ఒకటే కాదు, మనం వైదిక ఆగమాన్ని పక్కన పెడితే అవైదికమైన బౌద్ధ జైన సిద్ధాంతాల్లో కూడా ఇకో ఇన్ని ఆగమాలు వాళ్ళకి నడుస్తాయి. ఇంత విశేషంగా వాళ్ళకు కూడా ఉన్నాయి జైన ఆగమాలు. ఇక జైన ఆగమం గురించి మనం పక్కన పెడితే, ఇప్పుడు మనం మొదలుపెట్టిందే శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమం గురించి మాట్లాడాలని. కానీ పాంచరాత్ర ఆగమం గురించి మనం తెలుసుకోవాలంటే దానికి చుట్టుముట్టున్న మిగతా ఆగమాల గురించి కూడా కొంత జ్ఞానం మనకుంటే మంచిది. అందువల్ల మనం వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా మనం బౌద్ధం నుంచి మొదలుపెట్టాం. ఆగమం అంటే ఏమిటి అని ఒక వ్యుత్పత్తి మనం చెప్పుకున్నాం, ఏది ఆగమం అని. దాని తర్వాత బౌద్ధంలో కూడా ఆగమాలు ఉన్నాయని తెలుసుకున్నాం. జైనంలో కూడా ఇన్ని రకములైన ఆగమాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎందుకు అవి ప్రమాణం కాదు, ఎందుకు మనకి ఇవి ప్రమాణం, మన ఆగమాలు ప్రమాణం అంటే దానికి మనకి సమాధానం దొరికింది. ఏమిటి అంటే మన ఆగమాలు వైదిక, వేద ప్రామాణ్యంతో నడిచేవి మన ఆగమాలు కాబట్టి మనకి ఇవే ప్రమాణాలు. అవి వేదాన్ని అంగీకరించవు కాబట్టి అవైదికాలు, వాటిని మనం ముట్టుకోం. అయితే దీంట్లో పాంచరాత్రం గురించి చెప్తూ ఉంటే పద్మ సంహిత అద్భుతంగా ఒక వాక్యం చెబుతుంది. మొదటి ప్రథమ అధ్యాయంలో శృతిమూలం ఇదం తంత్రం అని. పాంచరాత్రము శృతిమూలమైనది అని. శృతి అంటే వేదం, వేదమే మూలంగా కలిగింది పాంచరాత్రం. అట్లాగా ఇది వేదంతో పాటే ఉంది కాబట్టి పరమ ప్రామాణికం అవుతుంది కదా. వేదం వినిశ్వసితమస్య వేదాహ అని కదా. అంటే భగవంతుడి యొక్క ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కదా వేదము అని. కానీ వాగ్రూపాశ్చ ఆగమాహ అంటారు పెద్దలు చెప్తున్నారు. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస వేదం అయితే మాట్లాడే శబ్దం చూసారా, ఈ వాక్యే ఆగమాలు అని పెద్దలు మనకి చెప్పిందనమాట. వాక్ రూపమే ఆగమం అని. అట్లాగే మొట్టమొదటిగా నిగమము వేదము, ఇక మిగతావన్నీ కూడా ఆగమాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా పాంచరాత్ర వైఖానస శైవాది ఆగమాలు. రెండు రకాలుగా మనం వీటిని చూస్తే వేదాలు స్థిరంగా ఉంటాయి. అంటే స్థిరమైన అర్థాన్ని మార్చుకోకుండా ఎప్పటికీ స్థిరమైన అర్థాన్ని చెప్పేవి వేదాలు అని కదా. మనం అట్లాగే నేర్చుకున్నాం అని వ్యుత్పత్తి వేదానికి కూడా. అక్కడి నుంచి ఇక ఆప్తవచన అర్థాన్ని తెలియజేసేది ఆగమం అని. వేదంలో స్థిరమైన అర్థాన్ని ఎట్లా వాడుకోవాలి, మనం దాన్ని ఎట్లా ఉపయోగించాలి అని చెప్పేది ఆగమము అని. దానికి ప్రమాణంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేదమైతే వాక్కు రూపము ఆగమము అని ఒక వ్యుత్పత్తి. అట్లా దానికి అర్థం. ఇక ఆగమానికి కొన్ని రకములైన విభాగాలతో గురువుగారు చెప్తూ ఉన్నారు. శైవాశ్చ వైష్ణవాశ్చైవ సౌరాహ శాక్తాశ్చ ఏనచ గానాపత్యాశ్చాగమాశ్చ ప్రణీతాః శంకరేణతు అని. శంకరుడు పార్వతికి చెప్పిన విషయం కింద చెప్తున్నది. శైవం పాంచరాత్రంచ బౌద్ధమార్హతకం తథా చతుర్ధా సమయా భిన్నాః తేషు శైవం ప్రధానకం అని. శైవం పాశుపతం సోమం లాకులంచ చతుర్విధం అని. అంటే శైవ శాక్తేయ ఆగమాల గురించి ఇప్పటి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడి నుంచి మనం శైవంలో ఏమిటి, ఎన్ని ఆగమాలు ఉన్నాయి, ఎన్ని రకములైన విభజన ఉన్నది, ఎన్ని పేర్లతో పిలువబడుతున్నాయి శైవాగమంలో, ఇది తెలుసుకుని దాని తర్వాత మనం వైష్ణవ ఆగమాల గురించి మనం తెలుసుకుని వైష్ణవ ఆగమంలో మళ్ళీ ప్రత్యేకంగా పాంచరాత్రం గురించి మనం తెలుసుకుంటాం. పాంచరాత్రం గురించి చెప్పుకున్నప్పుడు మనం విశేషంగా ప్రతి స్వరూపాన్ని మనం ముట్టుకొని పోతూ ఉంటాం. ఆరాధనా విధానం పాంచరాత్రంలో ఎట్లా ఉంటుంది, బ్రహ్మోత్సవం ఏమిటి, ఆ తర్వాత ప్రతిష్టా విభాగం ఏమిటి, ఆ తర్వాత పాంచరాత్ర ఆగమానికి జ్ఞాన
యోగ, క్రియా, చర్య అని 4 పాదాలతో ఆగమం నడుస్తుంది. ఇవేమిటి, దీన్ని ఎట్లా విభజించారు, ఏం చెబుతాయి ఈ ఈ భాగాలు, ఇట్లాగ మనం ప్రతిదాన్ని మనం కొంత మనం స్పృశిస్తూ పోతూ ఉన్నాం. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అట్లాగే మొన్న చెప్పిన వీడియోకి 2 రకములైన కామెంట్లు వచ్చాయి. ఒకటి ఏమిటి అంటే ఇంగ్లీష్లో చెప్పండి అని కొంతమంది అడిగారు. అంటే నాకు తెలిసి తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారేమో, ప్రయత్నం చేస్తాను. రెండవది, మన పాఠశాల విద్యార్థి ఈ పాంచరాత్ర ఆగమ వైభవ గద్యం తెలుగులో ఉంటే పంపించండి అని అడిగాడు. మొన్నటి మాటల్లో నేను చెప్పాను, అది అందరూ దాన్ని తీసుకోండి. ఎక్కడైనా కార్యక్రమం జరిగితే పాంచరాత్ర వైభవం చెప్పాలంటే ఆ గద్యే మనకి దిక్కు ప్రస్తుతం. అందువల్ల దాన్ని పెట్టుకుని మన కార్యక్రమం ప్రారంభం చేసే ముందు ఒకసారి అవధారగీలు చేసేటప్పుడు అప్పుడు మళ్ళీ చెప్తూ దానికి కాస్త అందరూ కంఠస్థం చేసి చెప్తూ పండి బాగుంటుందని నేనంటే, ఒక విద్యార్థి నాకు మెసేజ్ పెట్టాడు, తెలుగులో ఉంటే పంపించండి అని. తప్పనిసరిగా పంపిస్తాను నేను. అట్లాగే అది ఎట్లా చదవాలి అని నేను ఒక వీడియో చేసి పెట్టాను, నా యూట్యూబ్లో ఉంది, పాంచరాత్ర ఆగమ వైభవ గద్య. ఈ ఫేస్బుక్లో కూడా ఆ లింక్ పెట్టాను, నేను ఎప్పుడో పెట్టాను ఇంతకుముందు. మీరు ముందు పోస్టులు వెళ్ళి చూస్తే అది మీకు దొరుకుతుంది. ఇక శైవ శాక్తేయ ఆగమాలు, శైవము శాక్తేయము 2 శైవ ఆగమాలు 5 రకాలు అని మనకి పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. 5 రకాలైన ఆగమాలు శైవంలో ఉన్నాయి అని. ఇవేమిటి, అక్కడ పరమస్థానం అంటే మూలస్థానం శివుడిది, శివుడు మూర్ధ స్థానమని. ఇక ఇతర జ్ఞానాలన్నీ కంఠము, ఇతర భాగములు మన శరీరంలో తల పైన ఉంటుంది, మిగతా భాగాలన్నీ కింద ఉంటాయి కదా. అందువల్ల ఆ స్థానం శివుడైతే మిగతా అన్ని కూడాను కంఠము ఇంకా కిందికి ఉండే భాగాలు అని ఈ శైవ ఆగమాల భావన. అంటే ఏ ఆగమం ఆ ప్రతిపాద్య పరమాత్మనే మొట్టమొదటిగా చెబుతుంది కదా, పెద్దదిగా చెబుతుంది, అంటే అది పొందవలసిన స్థానం కింద చెబుతుంది. అట్లా శైవ సిద్ధాంతం శివుణ్ణే ప్రధానంగా చేసుకుని చెప్పే సిద్ధాంతము. శైవాగమాలన్నీ కూడా అట్లా వచ్చినాయి. దాంట్లో కామికాది మూలాగమాలు ఉన్నాయి. అంటే కారణ కామిక అని 2 రకములైన ఆగమాలు శైవంలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ కామికాది మూలాగమాలు శైవ రుద్ర అంటే శైవ రుద్ర భేదంతో 2గా ఉండి దాంట్లో మళ్ళీ 10 భేదాలు చెప్పబడ్డాయి శైవాగమంలో. కామిక, యోగజ, చింత, కారక, ఇజిత, దీప్త, సూక్ష్మ, సహస్ర, అంశుమత్, సుప్రభేదం అనేవి 10 ఈ దశ భేదాలు శివుడి యొక్క శివరౌద్ర అనే ఆగమాల్లో శివుడి యొక్క సంబంధించిన ఆగమాలు ఈ 10. ఇక 18 రౌద్ర భేదాలతో ఆగమాలు ఉన్నాయి. విజయ, నిశ్వాస, స్వయంభువ ప్రభేదాలు అని. ఇది సిద్ధాంత శేఖరం అనే ఒక గ్రంథంలో చక్కగా విపులంగా వర్ణించబడింది అని చెప్తున్నారు. ఆ సిద్ధాంత శేఖర గ్రంథం దొరికితే దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ నేను ఇదే ఇంకొక సిరీస్ చేస్తూ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అంటే అంత డీప్గా మనం వెళ్ళాం, కానీ దాంట్లో భేదాలు ఏమిటి, దాంట్లో ఎట్లా జరుగుతాయి ఆరాధనాది పద్ధతులు, ఆ తర్వాత ప్రతిష్టాది విధానాలు ఎట్లా ఉంటాయి, ఏం చెబుతుంది అని కొంత తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఆ గ్రంథం దొరికితే నేను దాన్ని వెతికి పట్టుకొచ్చి దాన్ని కూడా మనం చదివి దాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీటిల్లో మనలాగే పాంచరాత్రం లాగే అన్నమాట ఆరాధనా పద్ధతులు, ఉత్సవాలు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయంలో జరిగే ఉత్సవాల వీడియోలను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇది నేను ఈ పేజే ఆగమముకు సంబంధించినది. నేను మాట్లాడే ప్రతి విషయం ఆగమానికి సంబంధించిందే అయి ఉంటుంది. అందువల్ల ఇది ఎవరికి ఎక్కువ అర్థమవుతుంది అంటే ఆగమంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఏదో ఒక ఆగమంలో ఉన్న వాళ్ళకి నేను చెప్పే మాటలు బాగా అర్థమవుతాయి. అక్కడ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జరిపే ఉపచారములు ఎట్లా చేయాలి అంటే ఒక స్వామికి చేసే ఉపచారాలు
ఎట్లా చేయాలి మనకు పాంచరాత్రం కూడా చాలా అద్భుతంగా చెబుతుంది. జననీవ శిశురత్యామని సతీవ ప్రియనాయకం అలంకారే అతిథిం భోజ్య విష్టరేతు గృహస్థవతు అని యాత్రాసనేషు శయ్యాయాం ఆ నృపమంత్రి ఎప్పుడో చదువుకున్నాను, కొంత గుర్తున్నది. అది శ్రీకృష్ణ సంహితలో ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లవాడిని తల్లి ఎంత మృదువుగా లాలిస్తుందో చూస్తుందో, ఎంత జాగ్రత్తగా. అట్లా మనం స్వామిని సేవించాలి అని. మీకు చాలా ఇట్లాంటి విషయాలు ఆ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో చిత్తిరై కళ్యాణం అని చేస్తారు. వివాహం మనం కూడా దేవ కళ్యాణాలు చేస్తూ ఉంటాం. చిత్తిరై కళ్యాణం అని అక్కడ జరుగుతుంది. చైత్రమాస పౌర్ణిమకి జరుగుతుంది. ఆ రోజున అలహర్ టెంపుల్ పైన ఒక దివ్యదేశం ఉంటుంది, అలహర్ కోయిల్ అంటాం. అలహర్ కోయిల్ నుంచి పెరుమాళ్ బయలుదేరి వైగై నదిలోకి వచ్చి నిలబడతారు. ఇక్కడ చిత్రై కళ్యాణోత్సవానికి రారు, దానికి ఒక చరిత్ర ఉన్నది. అక్కడే పక్కన ఉండే ఇంకొక దివ్యదేశ పెరుమాళ్ళు వచ్చి కళ్యాణాన్ని జరిపించి పెడతారు అని ప్రతీతి. అక్కడ ఆలయ చరిత్ర. కానీ నేను చెప్పబోయే ఆగమ విషయం ఏమిటంటే, అక్కడ అమ్మవారికి సమర్పించే ఉపచారాలు ఎట్లా ఉంటాయో చూడండి. వాటిని మనం అనుకరించడం కూడా అద్భుతంగా ఉంటుంది, అక్కడ జరిగే ఉపచారాల్ని. ఇది మనకు ఆగమం చెబుతుంది, అంటే భగవంతుని సేవించే విధానం చెబుతుంది. అది ఏ ఆగమమా అని కాదు. ఇప్పుడు ఒక అర్ఘ్యం భగవంతుడికి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తే అది మర్యాదగా ఉంటుంది, ఎట్లా ఇస్తే అది భగవంతుడికి మనం ప్రేమతో సమర్పిస్తున్న భావనని స్పష్టపరుస్తుంది. ఇవి కొన్ని ఆలయాలని, అట్లా పురాతనమైన ఆలయంలో జరిగే విధానాలు చూస్తే మనకు బాగా తెలుస్తుంది. ప్రతి ఉపచారం అది చాలా నాకు నచ్చిన క్షేత్రం మధురై. వాళ్ళు సమర్పించే ఉపచారం ఎంత బాగా ఉంటుందనేది మీరు ఒకసారి చూడండి. ఇది శైవ ఆగమం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. ఇక మిగతా గ్రంథాల గురించి వాతూల శుద్ధం అనే ఒక గ్రంథం కూడా ఇది ఆగమ రహస్య గ్రంథం. శైవాగమ స్వరూపం ఎట్లా ఉంటుంది, శైవాగమం అసలు ఏ స్ట్రక్చర్లో ఉంటుంది అనేది ఇది నిరూపిస్తుంది అని. మళ్ళీ ఇదే ప్రక్రియలో శక్తి ప్రధానంగా శాక్తేయ ఆగమాలు ఉన్నాయి. మళ్ళీ శైవంలో మనం శివ రుద్ర భేదాన్ని చూసాము, అట్లాగే శాక్తేయ ఆగమాలు ఉన్నాయి. ఇక మనకు ఆ గ్రంథం దొరికినప్పుడు నేను వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి శైవ ఆగమానికి సంబంధించిన ఏ గ్రంథము నాకు అవైలబుల్గా లేదు, కానీ నాకు మిత్రులు ఉన్నారు, వాళ్ళని కనుక్కొని నేను వాటిని తెచ్చుకుని వాటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శైవ శాక్తేయ ఆగమాలు ఎట్లా ఉన్నాయి, వాటి స్వరూపం ఏమిటి, డిఫరెన్స్ ఏమిటి, పాంచరాత్ర ఆగమానికి వాటికి ఉండే భేదం ఏమిటి, ఎట్లా ఉన్నాయి అని మనకు తెలిసినంతలో మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇవి కాక ఈ శాక్తేయ ఆగమాల్లో సంప్రదాయ భేదం చేత కూడా ఇంకా కొన్ని ఆగమాల పేర్లు చెప్తున్నారు. కపాల, కాలాముఖ, పాశుపత, ఆ తర్వాత శైవ, అట్లాగే తంత్రభేదంతో ఇంకో 10 శైవాగమాలు, ఒక 18 రకాలుగా రౌద్ర ఆగమాలు, ఆ తర్వాత ఇట్లా ఉన్నాయి కొన్ని సంహితలు. ఇప్పుడు మనం ఒక 2-3 వారికి సంబంధించిన సంహితల పేర్లు మనం చెప్పుకున్నాం. సిద్ధాంత శేఖరమని, ఆ తర్వాత వాతూల శుద్ధమని, శ్రీకంఠీ సంహిత అని, ఇట్లాంటి సంహితలు కొన్ని ఉన్నాయట. వాటిల్లో ఈ భేదాలు బాగా చెప్పబడ్డాయి, అంటే చక్కగా మంచిగా విపులంగా చెప్పబడ్డాయి అని చెప్తున్నారు. వాటిని మనం ఆ పుస్తకం మనకు దొరికినప్పుడు మనం పాంచరాత్రంతో మనం దాన్ని చూద్దాం. మన దృష్టి పాంచరాత్రం, కానీ ఈ కోణంతో వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక వైష్ణవ ఆగమాల గురించి ప్రస్తావన మనం మొదలుపెట్టుకుంటే, వైష్ణవంలో మనకి 2 ఆగమాలు ప్రసిద్ధం. ఇంకా అవే 2 ఉన్నాయి మనకి. ఒకటి పాంచరాత్రము, 2 వైఖానసము. ఈ 2 ఆగమాలు మనకు వైష్ణవంలో ఉన్నాయి. అయితే మనం పాంచరాత్రము మనకి ప్రధానమైన సబ్జెక్టు కాబట్టి దాన్ని మనం మిగతా ఆగమాల గురించి తెలుసుకుని మనం పాంచరాత్రం దగ్గరికి వెళతాం. ఇక మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది, ఇప్పుడు పాంచరాత్రంలో 2 ఆగమాలు అనుకున్నాం. 2 ఆగమాల్లో పాంచరాత్రం ఒకటి అయిపోయింది, రెండవది వైఖానసం అని. విఖనస ముని చేత చెప్పబడింది కాబట్టి దానికి వైఖానసము అని పేరు పెట్టారు. ఈ విఖనస మునికి 4 ప్రధానమైన శిష్యులు ఉన్నారు. వారు భృగువు, అత్రి, మరీచి, కశ్యపుడు. గుర్తుపెట్టుకోండి, భృగువు, అత్రి,
మరీచి, కశ్యపుడు అని నలుగురు శిష్యులు భృగు మహర్షి గారికి ఉన్నారు. వీరు ఆ వైఖానస ఆగమాన్ని వికనస మహర్షి చేత పొంది ప్రవర్తింపజేసిన వారు ఈ ఋషులంతా, నలుగురు ఋషులు. వీటిలో మొట్టమొదటి అతను అత్రి. అత్రి చేత పూర్వతంత్ర, ఆత్రేయతంత్ర, విష్ణుతంత్ర, ఉత్తరతంత్ర అని 4. ఇక కశ్యప మహర్షి చేత సత్య, తర్క, జ్ఞాన అనే 3. భృగు మహర్షి చేత ఖిలాధికారం అని ఒక 13 అధికారాలు భృగు మహర్షి ఇచ్చాడు అని. ఆ తర్వాత జయ సంహిత అని ఒక 8 వైఖానస సంహితలు, మొత్తం ఇన్ని ఉన్నాయి. అయితే వీటిలో ప్రస్తుతం ఒక 8 మాత్రమే ఉన్నాయని. ఈ అత్రి మహర్షి ప్రోక్తమైందేమో సమూర్తార్చనాధికారకరణం అని. ఇక కాశ్యపుడి వల్ల వచ్చింది జ్ఞానకాండం అని. మరీచి వల్ల వచ్చింది విమానార్చనాకల్పం అని. ఇది అందరికీ బాగా తెలుస్తుంది, విమానార్చనాకల్పం అనే పేరు. ఇక భృగు ప్రోక్తాలేమో అన్ని అధికారం అనే పేరుతో ఉంటాయి. అర్చనాధికారం, క్రియాధికారం, వాసాధికారం, ఖిలాధికారం, నిరుక్తాధికారం, ప్రకీర్ణాధికారం అని. ఈ క్రియాధికారంలోనే మనకి తెంగలై తిరునామం గురించి బాగా చెప్పబడింది 32, 33 అధ్యాయంలో. ఒక అంగుళం పాటు పాదం పెట్టుకోవాలి అని వైఖానసంలో క్రియాధికారంలో ఉంటుంది. చాలా మంచి స్పష్టంగా ఉంటుంది. ఇది యజ్ఞాధికారాలు అని. ఇట్లాగా నలుగురు మహర్షులు 4 విధాలుగా ఈ వైఖానస ఆగమాన్ని వారి గురువుగారి ద్వారా ఈ లోకానికి ప్రవర్తింపజేశారు విశేషంగా. అయితే ఈ ఆలయ అర్చనా విధానం ఎవరు మనకి ఆలయ అర్చనా విధానం ఇచ్చింది? విమానార్చనా కల్పము, ఆ తర్వాత సమూర్తార్చనాధికారకరణం అని. ఈ సమూర్త అర్చనాధికారంలో ఆ ఆలయ అర్చనా విధానాన్ని చెప్పబడింది. తర్వాత ఈ వైఖానస అర్చనా విధానం కూడా ప్రాచీనమైన వైష్ణవారాధన విధానం. ఇప్పటికి కూడా మనం దివ్య దేశాల్లోకి వెడితే చాలా దివ్య దేశాల్లో వైఖానస ఆగమమే ఉంటుంది. మీకు మనకి తెలిసిన క్షేత్రం గురించి చెప్పుకుందాం. గోదామ్మవారు కదా, ఇప్పుడు తిరుప్పావే నడుస్తోంది కదా. అదో శ్రీవిల్లిపుత్తూరు వెడితే అక్కడ వైఖానస ఆగమమే ఆలయంలో ఉన్నది. అట్లాగే పాంచరాత్రం కూడా దివ్య దేశాల్లో నడుస్తోంది. మనకి పాంచరాత్రం గురించి చెప్పుకోవాలంటే కంచి వరదరాజస్వామి పాంచరాత్రం, శ్రీరంగం పాంచరాత్రమే, మూలస్థానం కదా మనకి శ్రీరంగం, అక్కడ పాంచరాత్రమే. అయితే ఈ పాంచరాత్రానికిను వైఖానసానికిను కొంత భేదం ఉంటుంది. ఎక్కడ అంటే మండలార్చనలు, ముద్రా నిరూపణము, వీటిల్లో కొంత కలుస్తాయి, అట్లాగే కొంత భేదం ఉంటుంది. ఈ 2 ఆగమాల్ని పట్టుకొని చూస్తే వీటన్నిటిని మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీసుకుని మనం ముందుకు నడుస్తూ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏ భేదం ఉన్నది, ఎట్లా ఉన్నది అని. ఇక వైఖానస ఆగమము సమగ్రమైన ఆలయ అర్చనా విధానం. సమగ్రంగా ఉండే మొదటి నుంచి చివరి దాకా ఏదైతే 1 నుంచి 100 అని అనుకుంటే ఆ 1 నుంచి 100 దాకా ఉండే సమగ్రమైన అర్చనా విధానము వైఖానసం. ఆలయ నిర్మాణము, బింబస్వరూపణము, ప్రతిష్టాకల్పము, ఆ తర్వాత ఉత్సవ విధానాదులు, ఆరాధనా విధానాదులు, ఇట్లాగే బాగా సమగ్రంగా ఉంటాయి వైఖానసంలో. ప్రతిష్టకు సంబంధించినవి భూపరీక్షతో మొదలుపెట్టుకొని పాంచరాత్రం కూడా అట్లాగే చెప్తుంది కదా. దాని గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ విశేషంగా మనం మాట్లాడదాం. భూపరీక్ష, ఆ తర్వాత శిలా, దారు, వీటిని పరీక్ష చేసి వాటిని ఎట్లా సంగ్రహించాలి, వాటిని ఎట్లా తీసుకోవాలి. ప్రతిమా నిరూపణం, ఏ ప్రతిమ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే ఎట్లాంటి ఆలయ నిర్మాణం చేయాలి. ఆ తర్వాత కదా ప్రతిమని పట్టి కూర్చొని ఉంటే ఒక రకమైన నిర్మాణం, పడుకుని ఉంటే ఒక రకమైన నిర్మాణం, నిలబడి ఉంటే ఒక రకమైన నిర్మాణం, ఏకమూర్తిగా ఉంటే ఒక పరివారంతో ఉంటే ఒక రకంగా, ఇట్లాగా రకరకాలైన నిర్మాణ ప్రక్రియలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఆ తర్వాత జీర్ణమైన బేరముల యొక్క సంస్కారం, ఏదైనా విగ్రహాలు శిథిలమవుతే, ఆలయం పడిపోతే మరి వాటిని జీర్ణ ఆలయ సంస్కారాలు, ఆ తర్వాత ఏదైనా ఒక పొరపాటు జరిగితే వాటికి సంబంధించిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం. పొరపాటు జరగడం సహజం, దానికి ప్రాయశ్చిత్తం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ మొత్తం వైఖానస ఆగమ సంహితల్లో ఇవన్నీ నిరూపింపబడ్డాయి. ఇవన్నిటి గురించిన జ్ఞానం అక్కడ ఉన్నది.
దేనికైనా అంటే ఏ ఆగమానికైనా జ్ఞానము క్రియ యోగ చర్య పాదాలే కదా. అంటే అంటే జ్ఞానం సృష్టి జ్ఞానము, ఆ తర్వాత చేయవలసిన విధానము, ఆ తర్వాత యోగము పొందవలసినది, చర్యాపాదం నిత్యక్రియలు ఎట్లా చేసుకోవాలి, ఇవి ఈ 4 రకాలుగా ఉంటాయి. పాంచరాత్ర సంహితల్లో ఇవి చాలా చక్కగా మంచిగా క్లారిఫై అయ్యి 4 విశేషంగా చెప్పబడి ఉంటాయి. అట్లాగే అక్కడ ఈ ఈ ఈ విభాగం అంత స్పష్టంగా ఉండదు అని అంటున్నారు వైఖానసంలో. ఈ జ్ఞాన చర్య క్రియా యోగ పాదాలు ఇట్లాగా విభజింపబడి ఉండవు, అంత కలిసి ఉంటాయి కొన్ని అక్కడక్కడ అని. ఆ తర్వాత ఈ జ్ఞానపాదంలో ఏమిటి, సృష్టి, భగవత్ స్వరూపము, ఆ తర్వాత ఆయన భేదాలు ఎట్లా ఉంటాయి, నిర్మాణ ప్రక్రియ, ఇవి యూజువల్గా మనకు కనిపించేవి. కానీ ఈ 2 ఆగమాలకి విష్ణువే ప్రధానం. వైఖానసం కూడా విష్ణువే ప్రధానంగా చెప్పే ఆగమం వైఖానసము. ఆ మొట్టమొదటి సూత్రకారులైన విఖనసముని విష్ణు ప్రధానంగా చెప్పింది వైఖానసం. తర్వాత వారి తర్వాత వచ్చిన ఈ 4 ఋషుల వల్ల ఏర్పడ్డ సంహితలు, ఇతర ప్రకీర్ణ అధికారాలు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా వచ్చి ఇవన్నీ మళ్ళీ ఎటు వెళ్ళాలి అంటే విఖనసముని విష్ణు ప్రధానంగా చెప్పిన దాన్ని ఇవన్నీ కూడా అనుసరించాలి. అప్పుడే అంతా ఒకటవుతుంది కదా. ఇవి ఇంకొక మార్గం, ఇంకొక వైపుకి ఇవి వెళ్ళలేవు. అందువల్ల వాటినే ప్రధానంగా చేసుకుని విష్ణువు యొక్క ఆరాధన ప్రధానంగా సాగిందే వైఖానస ఆగమం. దాంట్లో విష్ణువే పారమ్యము అని, విష్ణువే పరమాత్ముడు అని సాగేది ఈ వైఖానస ఆగమము. ఇంకా దాంట్లో ఈ వైఖానస ఆగమంలో ఈ మంత్రములను అనుసరించి ఎట్లా జరుగుతాయి, ఏవెట్లా ఉన్నాయి, కొంత మనం దాన్ని కూడా స్పృశించే ప్రయత్నం మనం చేద్దాము. అంటే ఎక్కువ నిడివి కలిగిన వీడియోలు చేయాలని నేను అనుకోవట్లేదు. చిన్నగానే మాట్లాడుతూ ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ఒక్కొక్క వీడియో చేస్తూ పెడుతూ ఉంటాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు వైఖానసం గురించి మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడే మనకి పాంచరాత్రం గురించి ఒక గొప్ప అవగాహన మనకు కలుగుతుంది. అంటే మిగతా ఆగమాల గురించి మనం తెలుసుకుంటేనే 2 విషయాల గురించి మనం ఇంకొంచెం గట్టిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, శైవ ఆగమాలు ఏమిటి, వాటిల్లో మనం చెప్పుకున్న పుస్తకాలు మనకు దొరుకుతాయా, దొరికితే అవి ఏం చెబుతున్నాయి, ఇంకొంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2, వైఖానస ఆగమం గురించి. వైఖానస ఆగమం గురించి మనకు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరైనా వైఖానస ఆగమం గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నేను ఈ వీడియోకి పిలుస్తాను. నేను వాళ్ళని వైఖానసం చక్కగా చదువుకున్న పండితుల్ని ఎవరినైనా ఈ వీడియోలోకి పిలిచి వాళ్ళతో కలిపి వీడియో చేస్తాను మీకోసం. అంటే ఏమిటి అసలు వైఖానస ఆగమం ఏం చెబుతోంది, మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాం, వారు వాటికి సమాధానాలు చెబుతూ ఉంటారు. అట్లా మనం వైష్ణవ ఆగమమైన వైఖానసం ఏం చెబుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ నేను ఇంకొక వీడియోతో మీ ముందుకి తొందరలోనే వస్తాను. ఇంకొక సిరీస్ 3 అని మళ్ళీ మొదలు పెడతాను. దాంట్లో కూడా మనం పూర్తిగా ఈ వైఖానస ఆగమం గురించి, విమానార్చన కల్పం గురించి, వీటి గురించి మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై హనుమాన్, జై శ్రీమన్నారాయణ.